నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. ప్రభుత్వం కళ్ళు మూసుకుందా? అధికారులకు ఇంకా నిద్రమత్తు వదలట్లేదా? దేశానికి వెన్నెముక అని వేదికల మీద ఊదరగొట్టే నాయకులకు నేల తల్లిని నమ్ముకున్న రైతుల ఆర్తనాదాలు ఎందుకు వినిపించడం లేదు? ఇది ముమ్మాటికి రైతన్నల ఉసురు పోసుకోవడమే. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అధికారుల కాళ్లవేళ. నా పేరు కల్లెం సతీష్ రెడ్డి. నేను ఇచ్చోడ మండల వాసిని. నేను గత రబీ సీజన్లో 13 ఎకరాల వరకు జొన్న పంట వేయడం జరిగింది. దాన్ని నేను 2 months క్రితమే కోత కోసి చేన్లలో ఆరబెట్టి ఉంచడం జరుగుతున్నది. మా ఇచ్చోడ మండలంలో ఇంతవరకు సెంటర్ ఓపెన్ కాలేదు. ఇంకో 15 నుంచి 20 రోజుల్లో వర్షాలు రాబోతున్నాయి. తద్వారా మేము జొన్న పంటను అమ్ముకోవాలి. చేన్లో కూడా పని చేసుకొని ఖరీఫ్ కోసం పని కూడా కంప్లీట్ చేసుకోవాల్సింది ఉంది. తొందరగా సెంటర్ ఓపెన్ చేసి మా జొన్న పంటను కొనుగోలు చేయాలని అధికారులను కోరుచున్నాను. పడాలా? ఇదేనా మీరు చెబుతున్న రైతు రాజ్యం? ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో జొన్న రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పండించిన పంటను కొనే నాదుడే లేక పడరాని పాట్లు పడుతున్న రైతన్నలు నేడు కదం దొక్కారు. నేరుగా గ్రీవెన్స్ డేలో ఎంఆర్ఓను నిలదీశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై బగ్గుమంటూ వినతి పత్రం సమర్పించారు. అస్సలు ఎందుకీ దుస్థితి? ఒకవైపు ఖరీఫ్ సీజన్ నెత్తి మీదకు వచ్చేసింది. ముంగిట్లో తొలకరి పలకరిస్తుంది. రైతులు దుక్కులు దున్నాలి, భూములను ఖరీఫ్ పంటకు సిద్ధం చేసుకోవాలి. విత్తనాలకు, ఎరువులకు పెట్టుబడి పైసలు కావాలి. కానీ దీన పండించిన జొన్నల కుప్పలు ఇంకా కళ్ళాల్లోనే మగ్గుతున్నాయి. దళార్లకు తక్కువ ధరకు అమ్ముకోలేక ప్రభుత్వం ఎప్పుడు కొంటుందో తెలియక రైతులు నరకం అనుభవిస్తున్నారు. ఇప్పటి వరకు కనీసం జొన్నల కొనుగోలు షెడ్యూల్ కూడా విడుదల చేయలేదంటే ఈ ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? ఏసీ గదుల్లో కూర్చొని మీటింగ్లు పెట్టే పెద్దలకు రైతుల కన్నీళ్లు కనబడవా? ఇది ముమ్మాటికి అన్నదాతను దగా చేయడమే. జొన్నలు అమ్ముకోకపోతే రైతు ఖరీఫ్ కు ఎలా సన్నద్ధమవుతాడు? ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల చేతిలో చిక్కి అప్పుల పాలు కావాలా, లేక ఉరి వేసుకుని ప్రాణాలు వదలాలా? ప్రభుత్వ వ్యూహం ఏంటి? కార్పొరేట్లకు కార్పొరేట్లు పరిచే సర్కార్కు రైతుల జొన్నలు కొనే తీరిక లేదా? తక్షణమే జొన్నల కొనుగోలు తేదీలను ప్రకటించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఇచ్చోడ రైతులు డెడ్ లైన్ విధించారు. ఇప్పటికైనా పాలకుల కుంభకర్ణ నిద్ర వదులుతుందా, లేక రైతుల ఆగ్రహ జ్వాలలో ఈ నిర్లక్ష్యపు యంత్రాంగం మాడి మసవుతుందా? ఈ అసమర్థతకు బాధ్యత ఎవరిది? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.